హాయ్ ఫ్రెండ్స్, జలపాతాలు అనగానే జరజర పరిగెట్టే దాని అందాలను ఆస్వాదించి తెగ ఎంజాయ్ చేసి వస్తాం. కానీ నేను చెప్పబోయే ఒక వింతైన జలపాతం గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ జలపాతం నుంచి కిందకు దూకే నీటిలో సగం నదిలో కలిస్తే మరొక సగం ఒక భారీ రంధ్రంలోకి వెళ్ళి మాయమవుతుంది. డేవిల్స్ క్రిటెల్ అనే పిలువబడే ఈ జలపాతం అమెరికాలోని మిన్నెసోటాలో ఉంది. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఆ రంధ్రంలోకి రంగులు వేసి చూశారు. జీపీఎస్ ట్రాకర్లు పంపారు. చివరకు వేలాది పింగ్ పాంగ్ బంతులను కూడా వదిలారు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బయటపడలేదు. అసలు ఆ అగాధంలోకి వెళ్ళిన నీరు ఎక్కడికి పోతుంది? అది భూమి లోపల ఉన్న మరో ప్రపంచానికి దారితీస్తుందా? ఈ షాకింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రకృతి విసిరిన ఆ అంతు చిక్కని సవాల్ను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, జడ్ మేగ్నీ స్ట్రీట్ పార్కులో ప్రవహించే బ్రూల్ నది ఒకచోట రెండుగా విడిపోతుంది. కుడివైపు ఉన్న నీరు మామూలుగానే కిందికి పడి నదిలో కలుస్తుంది. కానీ ఎడమవైపు ఉన్న నీరు మాత్రం ఒక లోతైన గుంటలోకి వెళ్తుంది. ఆ గుంట ఎంత లోతు ఉందో ఎవరికీ తెలియదు. స్థానికులు అక్కడ ఎన్నో ప్రయోగాలు చేశారు. పెద్ద పెద్ద చెక్క మొద్దులను ఆ రంధ్రంలో విసిరారు. కానీ అవి కింద ఎక్కడా తేలలేదు. సాధారణంగా ఆ నీరు కింద ఎక్కడో ఒకచోట లేక్ సుపీరియర్లో కలవాలి. కానీ అక్కడ ఎటువంటి ఆనవాళ్లు దొరకటం లేదు. ఈ మిస్టరీని ఛేదించడానికి హైడ్రాలజిస్టులు ఎన్నో వింత ప్రయోగాలు చేశారు. నీటి ప్రవాహాన్ని గుర్తించడానికి ఫ్లోరోసెంట్ డై అనే రంగును కలిపారు. ఆ రంగు నీరు ఎక్కడైనా బయటకు వస్తుందేమో అని మైళ్ల కొద్దీ గాలించారు. కానీ ఫలితం లేదు. ఆ తర్వాత కొన్ని వేల పింగ్ పాంగ్ బంతులను ఆ రంధ్రంలోకి వదిలారు. అవి ఎక్కడో ఒక చోట పైకి తేలాలి కదా అని ఒక్క బంతి కూడా కనిపించలేదు. అంటే ఆ రంధ్రం లోపల ఏదో ఒక భారీ గుహ లేదా అగాధం ఉండి ఉండాలి. మరి ఆ నీరు అంతా ఏమవుతుంది? ఆ భూమి అడుగున ఆవిరైపోతుందా? ఇటీవల కాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఒక కొత్త థియరీని ముందుకు తెచ్చారు. ఆ రంధ్రం లోపలికి వెళ్ళిన నీరు మళ్ళీ కింద ఉన్న ప్రధాన నదిలోనే కలుస్తుందని, కానీ ఆ ప్రయాణంలో నీటి పీడనం చాలా ఎక్కువగా ఉండటం వల్ల మనం విసిరిన వస్తువులు ముక్కలు ముక్కలైపోతున్నాయని వారు వాదిస్తున్నారు. అందుకే పింగ్ పాంగ్ బంతులు కానీ చెక్క మొద్దులు కానీ బయటకు కనిపించడం లేదట. అయితే ఇప్పటికీ ఆ రంధ్రం లోపల అసలు ఏముంది, ఆ సొరంగం ఆకారం ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకునేందుకు ఫోటోలు తీయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. నిజానికి డేవిల్స్ కెటిల్ అనే ప్రకృతి మనకు చూపిస్తున్న ఒక మాయాజాలం. అది ఒక అంతులేని దారిలా కనిపిస్తూ మనల్ని భయపెడుతోంది. సైన్స్ కొన్ని వివరణలు ఇస్తున్నా ఆ రంధ్రంలోకి వెళ్ళిన ప్రతి వస్తువు మాయమైపోవటం మాత్రం ఇప్పటికీ ఒక వీడని మిస్టరీనే. ఒకవేళ పొరపాటున ఎవరైనా అందులో పడితే వారి ఆచూకు కూడా దొరకదు. అందుకే దీన్ని నరకపు బావి అని కూడా పిలుస్తుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, సగం నదిని మింగేస్తున్న ఆ వింత జలపాతం గురించి మీ అభిప్రాయం ఏంటి? అది నిజంగానే కింద నదిలో కలుస్తుందా, లేక భూమి లోపల మరేదైనా రహస్యం ఉందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.